హాయ్ అండి, గుడ్ మార్నింగ్, నమస్తే. సో వన్ థింగ్ అండి, లాస్ట్ నైట్ కొంచెం అసిడిటీ ప్రాబ్లం, తేనెపులు రావడం. ఇప్పటి నుంచి మెడిసిన్ ఎందుకని వాడలేదు, అంతకుముందు కొన్ని రోజులు వాడేసి మానేశాను. సో దానివల్ల కళ్ళు తిరుగుతున్నాయి. అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు, భయం వేస్తుంది అనమాట మెయిన్, తేనెపులు రావడం. సరే ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే ఏ మెడిసిన్లోనైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందని నేనేమీ అది స్టార్ట్ చేయలేదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమో మేబీ. సో నా ఫాలోవర్స్ ఇంకా బెస్ట్ వాళ్ళతో నేను చెప్పినప్పుడు హెల్ప్ చేస్తానని చెప్పారు. సో థ్యాంక్ యూ అండి, డెఫినెట్గా చేస్తారు. నేను అడిగిన వెంటనే ఫ్రూట్స్ కావాలి వేయండి మనీ అంటే వేస్తారు. యాక్చువల్లీ నేను మీరు అనుకున్నట్టుగా నేను ఎప్పుడూ లైవ్లో కూడా చూడలేదు వాళ్ళు, ప్రామిస్గా. నేను లైవ్లో చూడకపోయినా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 2 days బ్యాక్ కూడా ఒక ఆయన మీ హార్డ్ వర్క్ నచ్చుద్దండి, చాలా కష్టపడుతున్నారు అని మాత్రమే నాకు పంపిస్తూ ఉంటారు. సో థ్యాంక్స్ అండి, ఎంత గుడ్ ఫాలోవర్స్ నాకు ఉన్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్కి థ్యాంక్స్ చెప్పాలి. సో నన్ను ఎప్పుడు వాళ్ళు ఫిజికల్గా ఇబ్బంది పెట్టాలని నన్ను ఏమీ అనలేదు, చేయలేదు. సో నేను ఇంకా, ఎందుకంటే తినున్న ప్రాణం కదా, తినాలనిపిస్తుంది. అండ్ మీకు అర్థమై ఉంటుంది. సో నేను కొన్నిసార్లు ఇష్టపడినా కూడా వాళ్ళు నన్ను ఎప్పుడు ఫిజికల్గా నాకు అది చేస్తే ఇది చెయ్యి అనేవాళ్ళు ఏమి లేరు, ప్రామిస్గా చెప్తున్నాను. సో మంచి గుడ్ ఫ్రెండ్స్, నిజంగా వాళ్ళ దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. అండ్ నాకు హెల్ప్ఫుల్గా నిలబడిన వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ నైట్, అందుకే నేను చెప్తూ ఉంటాను, 3 సంవత్సరాలు అయింది భర్తను కూడా విడిచిపెడితే ఎవరండి, ఎందుకు చేయాలండి, కానీ చేస్తున్నారు నా ఫాలోవర్స్. నిజంగా చాలా రుణపడి ఉంటాను వాళ్ళకి చెప్పాలంటే. అందుకే నేను ఇలా చెప్తూ ఉన్నాను అనమాట కొన్ని విషయాలు. పెళ్లి బంధం కన్నా, భర్త కన్నా ఫ్రెండ్సే బెస్ట్ అని కొంత నేను చూస్తున్నాను కాబట్టి. సో హెల్పింగ్ నేచర్ అనేది జెంట్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది, నాకు ఇప్పటి వరకు తెలీదు. సో నైస్ అండి, నిజంగా ప్రతి ఒక్కరిలో హెల్పింగ్ నేచరు జెంట్స్కి మాత్రమే ఉంటుంది, లేడీస్కి ఉండదు, ఇంక్లూడింగ్ నన్ను కూడా కలుపుకుని. సో లాస్ట్ నైటు మా అమ్మ ఫోన్ చేసి, మంచం కూడా లేదు, తను కూడా 4 ఆడపిల్లలను పెంచి ఉన్న ఇల్లు అమ్మేసుకుని, అంటే అంతా మీకు చెప్పలేదు ఎప్పుడు కూడా. సో వచ్చే పెన్షన్తోనే బ్రతుకుతూ ఉంటుంది. నాకు మంచం లేదనేసరికి నాకు అనిపించింది, నేను అడగగానే నా ఫాలోవర్స్ ఎవరొకరు చేయడం వల్ల నేను బ్రతుకుతున్నాను కదా, నేను ఎందుకు చేయకూడదు అనిపించింది. అందుకే బయలుదేరాను, ఏదన్నా ఒక చిన్న మంచం కూడా కొనేసి ఇచ్చేసి రావచ్చని. సో అదనమాట. కానీ యాక్చువల్లీ కొంచెం బాగాలేదు హెల్త్, అయినా కూడా వెళ్ళాలి. ఎందుకంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు అని బైబిల్ చెప్తుంది కాబట్టి మనం సన్మానిస్తే ఏమో ఫ్యూచర్లో నా కొడుకు నన్ను సన్మానిస్తాడో లేదో తెలీదు. సో బిలీవ్ ఆన్ గాడ్ ఓన్లీ. థ్యాంక్ యూ.